హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు నెలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఆగస్టు 10, 2024న ఇటలీ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 9, 2024న ఏ దేశం తన మొదటి చంద్ర మిషన్ చంద్రయాన్ 4ను విజయవంతంగా ప్రారంభించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 13, 2024న G20 ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఏ నగరం నిర్వహించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 8, 2024న ప్రకటించిన సాహిత్యంలో 2024 నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 14, 2024న ముగిసిన 2024 కామన్వెల్త్ గేమ్స్లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి 2024 ఆగస్టు 7న ఏ అంతర్జాతీయ సంస్థ కొత్త చొరవను ప్రారంభించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 11, 2024న న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 12, 2024న ఏఐ స్టార్టప్ క్వాంటమ్ లీఫ్ని ఏ టెక్ దిగ్గజం కొనుగోలు చేసింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 10, 2024న భారతదేశంలోని ఏ రాష్ట్రం గ్రీన్ ఇండియా మిషన్ను ప్రారంభించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 14, 2024న 2024 యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 13, 2024న పారిస్ వాతావరణ ఒప్పందం నుండి నిష్క్రమించినట్లు ప్రకటించిన దేశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 12, 2024న జరుపుకునే అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 7, 2024న ప్రచురించబడిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్గా ఏ కంపెనీ నిలిచింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 9, 2024న H5N8 బర్డ్ ఫ్లూ యొక్క కొత్త జాతికి సంబంధించిన మొదటి మానవ కేసును ఏ దేశం నివేదించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 11, 2024న కొలంబియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 10, 2024న 2024 నోబెల్ శాంతి బహుమతిని ఏ సంస్థ గెలుచుకుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 8, 2024న ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య ఫ్యూజన్ రియాక్టర్ను ఏ దేశం ప్రారంభించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 14, 2024న యూకే ప్రభుత్వం ప్రకటించిన కొత్త విద్యా విధానంలో దేనిపై దృష్టి పెట్టారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 12, 2024న తీవ్రమైన కరువు కారణంగా ఏ ఆఫ్రికన్ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 7, 2024న 2028 వేసవి ఒలింపిక్స్కు ఏ యూరోపియన్ నగరం హోస్ట్గా ఎంపిక చేయబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 14, 2024న 2024 కామన్వెల్త్ గేమ్స్లో అత్యుత్తమ అథ్లెట్గా ఎంపికైన భారతీయ క్రీడాకారుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆగ్నేసియా దేశం ఆగస్టు 13, 2024న యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి.